ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 1వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ మాటను మనం గమనించినప్పుడు మనము ఆనందించాలి. దేని యందు ఆనందించాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, ఆ వాక్యాన్ని నెమరవేస్తూ, ఆ వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ, ఆ వాక్యమునందు మనము ఆనందించాలి. అంతేకాదండి, దీవారాత్రము ఆ వాక్యాన్ని మనము ధ్యానించే వారముగా ఉండాలి. ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని దీవారాత్రము అంటే ఉదయము, సాయంత్రము, రాత్రి చదువుకున్న వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. దీవారాత్రము ఆ వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న మనము దేవుని వాక్యమునందు ఆనందించాలి. ఆ దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ చదువుతూ, ఆ వాక్యాన్ని నెమరవేస్తూ, ఆ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మనము ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఎవరు దేవుని యొక్క వాక్యమునందు ఆనందిస్తారు, ఎవరు ఆ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక ఎవరైతే ఉంటారో వారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. వారు దేవుని వాక్యమునందు ఆనందిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గములో నిలవకూడదు. ఎందుకంటే అక్కడ పాపం ఉంటుంది. అపహాసకులు, హేళన చేసేవారు, నవ్వేవారు, వారి మధ్యలో మనం కూర్చోకూడదు. వారు ఉన్న చోట మనం ఉండకూడదు. ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉంటారో, ఎవరైతే పాపుల మార్గంలో నిలవకుండా ఉంటారో, ఎవరైతే అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకుండా ఉంటారో వారు మాత్రమే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. వారు మాత్రమే దేవుని వాక్యమునందు ఆనందించేవారుగా ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆ ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానించే వారు ధన్యుడు. అంటే ఏమిటా ధన్యత? అతను కలిగే దీవెన ఏమిటంటే అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువ యోరాన నాటబడిన చెట్టు ఏ రీతిగా పచ్చగా క్షేమంగా ఉంటుందో, ఫలములు ఫలిస్తుందో, అలాగునే దేవుని వాక్యమునందు ఆనందించేవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఆత్మీయ జీవితంలోనూ భౌతికంగా అన్ని విషయాల్లో కూడా అతను క్షేమముగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతాడు. అంతేకాదండి, అతడు చేసేదంతా కూడా దేవుడు సఫలం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న మనము ఎన్నాళ్ళు దేవుని వాక్యమునందు ఆనందించి ధ్యానించే వారముగా ఉన్నామా? మరి లోక సంబంధమైన వారితో, లోక సంబంధమైన మనుషులతో, లోక సంబంధమైన వ్యక్తులతో స్నేహం పెట్టుకొని వారున్న చోట ఉండి మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి దూరం చేసుకుని ఉన్నామా? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమందు ఏమీ లేదు, ఏది శాశ్వతము కాదు. కనుక మన బ్రతుకు దినములన్నిట యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆ ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానిస్తూ దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుదుముగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రునైనా ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో ఇంతవరకు నా తండ్రి మీ కృపలో భద్రపరుచుకొని ఉన్నారు. ఈ దినాన మీ శ్రేష్టమైన మాటలు వినుటకు సహాయం చేసి ఉన్నారు. మీ ధర్మశాస్త్రమునందు ఆనందించాలని, ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండాలని ప్రభువా, దాని వలన కలిగే దీవెన మీరు మాకు తెలియపరచని విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము
ఆత్మీయముగా, భౌతికంగా, క్షేమముగా, దీవెనకరంగా ఉంటామని మీరు సెలవిచ్చిన మాట కొరకే స్తోత్రం. ఈ దినమంతా కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచండి. ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచండి. అవసరాలు తీర్చండి. ప్రయాణ మార్గాల తోడే ఉండి క్షేమాన్ని ప్రసాదించి ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.